ధర్మపురి విజయవర్గ 140 గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికల లోపల ఎంతో కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మంత్రిగా లక్ష్మణ్ కుమార్గా మనందరం సమన్వయం చేసుకొని ఆ గ్రామాల్లో మన పెద్ద ఎత్తున మన గ్రామ పంచాయతీ సర్పంచులు గెలుపొందిన సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులందరూ కూడా మీ అన్నగా మన శాసనసభ్యుడిగా మంత్రిగా లక్ష్మణ స్వామి ఆశీస్సులతో ఈ స్థాయికి మీ అందరి అభిమానంతో ఈ స్థాయిలో ఉన్నటువంటి నాకు ఇంత గొప్పగా మన ప్రజల ఆదరణతో సుమారు 109 మంది 140-109 మంది సర్పంచులు గెలుపొందడం అనేది ఒక అత్యంత గొప్ప విషయం అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఏదైతే గెలిపించిన గ్రామాలలో గెలిపించినటువంటి ప్రజలకు వారి మనస్ఫూర్తిగా వారికి నేను నమస్కారాలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడైతే తక్కువ ఓట్లతో చాలా సర్పంచులు 5 ఓట్లతో 12 ఓట్లతో 3 ఓట్లతో చాలా మంది ఓడిపోయినారు. సుమారు ఒక 10-15 మంది ఓడిపోయినారు. మరి వారందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడదు. ఆ ఓడిపోయిన సర్పంచులందరూ కూడా పోటీ చేసి వారు కూడా పుట్టులో మంచి భవిష్యత్తు ఉంటుంది పార్టీ పరంగానే అన్ని విధాలని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈరోజు మనం 2 సంవత్సరాల లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి సర్పంచుల ఎన్నిక మొదటి వచ్చింది. మరి చాలామంది అన్నారు ఎన్నికలు రాకముందు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని. మన గత ప్రభుత్వంలో మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మొదలు పెడితే ఆ పార్టీలో ఉన్న మంత్రులు కానీ ఆ పార్టీలో పనిచేసినప్పుడు ఎలక్షన్ ఎట్లా జరిగేదంటే మొత్తం అది రెవెన్యూ అధికారులను పోలీసులను అడ్డం పెట్టుకొని ఎలక్షన్ జరిపిస్తారు. వాళ్ళ మాట వినకపోతే ఏకగ్రీవం చేసిన ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మాట ఇవ్వకపోతే పోలీసులతో బెంచ్ కేసు పెట్టుతారు. లేకపోతే ఎలక్షన్ కౌంటింగ్ దగ్గర కింద చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా